వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి వంట ఆహారుచి. ఈరోజు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్ కలర్స్ యూస్ చేయకుండా మంచి థిక్ స్ట్రక్చర్తో కలర్తో రోజ్ సిరప్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఈ రోజ్ సిరప్ని చేయడానికి నేను మా గార్డెన్లో ఉన్న రోజ్ ఫ్లవర్స్ తోటే రెడీ చేస్తున్నానండి. ఇప్పుడు గులాబీ పువ్వు రెక్కలన్నిటిని చక్కగా విచ్చేసుకొని బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని నేను తీసుకున్న ఆ రోజ్ పెటల్స్ కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. ఇక్కడ తర్వాత వాటర్ బాగా మరిగిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న ఈ రోజ్ పెటల్స్ ని వేసేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత వేయడం వల్ల కలర్ తొందరగా వదులుతుంది ఆ పెటల్స్ నుంచి. ఇప్పుడు ఆ పెటల్స్ అన్ని మంచిగా ఉడికి కలర్ అంతా దిగిపోయిన తర్వాత మనకి ఇంకా కొంచెం ఎక్స్ట్రా కలర్ కావాలనుకుంటే ఒక చిన్న బీట్రూట్ ముక్కనైనా వేసుకోవచ్చు. అలా బీట్రూట్ ముక్క వేసి ఒక 2 నిమిషాలు ఆ వాటర్ అన్ని మరిగించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వడకట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ వడకట్టుకున్న ఆ రోజ్ వాటర్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని నేను ఇక్కడ 150 గ్రాముల దాకా షుగర్ తీసుకొని వేసుకుంటున్నాను. తర్వాత ఆ షుగర్ కి 2 టీ గ్లాసులు వాటర్ పోసుకొని షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఆ రోజ్ వాటర్ ని కూడా దాంట్లో వేసి మంచిగా స్టిక్కీగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఈ సిరప్ మనకి పాకం అది ఏం రావాల్సిన అవసరం లేదండి. చక్కగా స్టిక్కీగా అలా వేలతో చూపించినట్లు వస్తే చాలు. అంతే అండి. ఈ రోజ్ సిరప్ మన వేలతో పట్టుకుంటే అంటుకుపోయేట్లు ఉన్నప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా హెల్దీగా మంచిగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చండి ఈ రోజ్ సిరప్ని. కొన్ని స్పెషల్ డిజర్ట్స్లోకి, ఐస్ క్రీమ్స్లోకి, రోజ్ మిల్క్ చేయడానికి, స్పెషల్ షర్బత్ని చేయడానికి, మంచి రోజ్ మిల్క్ కేక్స్ని చేయడానికి యూస్ చేస్తూ ఉంటారండి. ఇంట్లో బాగా గులాబీ పువ్వులు పూచి రాలిపోతూ ఉన్నప్పుడు మనం ఇలాంటివి అన్నీ ట్రై చేస్తూ ఉండొచ్చు. మనకి మనీ కూడా సేవ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఇంటి వంట ఆహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మరియు కామెంట్ కూడా చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.